లూకాసు సువార్త 2వ అధ్యాయము 11. అందరం కలిసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేకపోతే బ్యానర్ మీద ఉంది, బైబిల్ కనపడకపోతే ఆ మాట చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. తర్వాత లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చింది. మూడవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి లేదా 4 వచనాలు కలిసి చదువుకున్నాం. అటు తరువాత ఈదుల పండుగ వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతస్దా అనబడిన కోనేరు కలదు, దాని 5 మంటపములు కలవు. ఆ సమయంలో దేవదూత కోనేరులోకి దిగి నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలించిన పిమ్మట దేవుడు దిగును, వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక చదవండి. పుస్తకాలు చేతులుగా వారు గుర్తులుగా పడి ఉండేది. తర్వాత వచ్చిన అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడినట్టు చూసి వాడప్పటికి బహు కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తున్నాం. విజయవాడ మహాపట్టణంలో సింగనగర్ సెంట్రల్ కాన్స్టిట్యూషన్ ప్రజలందరి మధ్యలో నిజంగా మీ ప్రేమ సువార్త ప్రకటించడానికి, రాత్రి కూడికను ఏర్పాటు చేయడానికి బెతెస్దా దేవ సేవకులు, బాధ్యత గల సహోదరులు, సంఘం వారికి ఇచ్చిన భారం ఎంత గొప్పది, ఎంత అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ వచ్చాయి. మంచి సమయం ఇచ్చారు. అటు ఇటు ప్రయాణాలై పనుల నుంచి వస్తూ వెళ్తున్న వారి చెవుల్లో ఏదో ఒక మాట ప్రభువా పడుతుంది అని ఆశపడుతున్నాం. వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగునన్నారు. దయచేసి రాత్రి ప్రభువా ఈ ప్రయాస వృధా కాకూడదు, అనేకులు రక్షింపబడినట్లుగా మీరు సహాయం చేయండి. సంపత్ గారు, సుందక్క వారిని తీసుకుని వచ్చారు. రక్షణ సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందారు. ఈ సమయంలోని వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని. నిజంగా పండుగ దినాలు ఉంటున్నాయి, కానీ ప్రభు వారి స్థితి ఇంకా మారక ఎన్నో రకాలైన బాధల్లో, దుఃఖంలో, వేదనలో, అసమాధానంలో, భయంలో, దిగుల్లో ఉండి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు. రాత్రి ప్రతి ఒక్కరిని మాట్లాడి దర్శించి వారి స్థితిని మార్చమని, మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అనేక పండుగలు ఉంటాయి. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే చెందినవి, కొన్ని పండుగలు కొన్ని పట్టణాలకే తెలుస్తాయి, కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకే చెందుతాయి. ఎవరో అన్నారు, అన్న మీకేంది బోనాల పండుగ జరగదా అన్నారు. బోనాల పండుగ అంటే మాకు ఎక్కడ తెలియదు, మాకు అక్కడ జరిగింది తెలంగాణలో అన్నాడు. అంటే కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే
కానీ ఈ క్రిస్మస్ అనే ఈ ప్రపంచ పండుగ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అయితే చాలామంది ఈ పండగనే తెలుసుకుంటున్నారు, కానీ ఆ పండగ ద్వారా వచ్చే దీవెనలు, ఆ పండగ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, ఆ పండుగనే అనుభవంలో ఆ పండుగకు మూలమై ఉన్న యేసు ప్రభు ద్వారా వచ్చే రక్షణ ఎంతో మంది పొందుకోలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అసలే పండగ సమయం అంట. పండగ వచ్చింది. పండగ అంటే ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి, ఎంత బిజీగా ఉన్నారో. పండగ దగ్గరకు వచ్చే కొద్ది వాహనాలు స్పీడ్ పెరుగుతున్నాయి. సంతోషంగా ప్రజల్లో ఆనందం. ఎక్కడ చూసినా షాపులన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి. బీసీ రోడ్ చూస్తే అసలు ఖాళీ ఉండట్లేదు. అరే, పండగ ఎంత బాగా జరుపుకొని ప్రజలు ఒకవైపు అయితే, అసలు పండగ ఎలా ఉందో, పండగ వచ్చిందో రాలేదో, అసలు ఈ రోజు డేట్ ఎంతో కూడా తెలియకుండా ఘోరమైన స్థితిలో, దీనమైన స్థితిలో, అనారోగ్య స్థితిలో, మంచం పట్టిన స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ప్రియులారా? అయితే ఈ పండుగ మనిషి వ్యక్తిని, జీవితాన్ని, స్థితిని మార్చే పండుగ. ఇక్కడ చూస్తే 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన అక్కడ ఉన్నాడంట. అంటే 38 సంవత్సరాలుగా ఒక్క పండుగ కూడా తెలియదు. యూదులకు 7 పండుగలు ఉన్నాయి. పర్ణశాల పండుగ అంటే ఈయనకు తెలియదు. తర్వాత పస్కా పండుగ అంటే ఈయనకు తెలియదు. ప్రథమ ఫలముల పండుగ అంటే ఈయనకు తెలియదు. పెంతెకోస్తు పండుగ అంటే ఈయనకు తెలియదు. పునరుద్ధాన ప్రథమ ఫలముల అనే పండుగ అంటే ఈయనకు తెలియదు. ఎలాంటి పండుగలు, ప్రాయశ్చిత్త పండుగ అంటే తెలియదు. పండుగ తెలియకుండా 38 సంవత్సరాలు ఆ స్థితిలో పడిపోయాడు. ఆశ్చర్యం కలిగింది. ఏమయ్యా, పండుగ వచ్చింది కదా, ఏవి కొత్త బట్టలేవి, పండుగ వచ్చింది కదా, సంతోషమేది, పండుగ వచ్చింది కదా, ఆనందమేది. ఆ వ్యక్తి ఎలా చెప్పుకుండొచ్చు, అయ్యా ఇప్పటికీ నా జీవితంలో పండగనే పేరు విని 38 సంవత్సరాలు అయింది. నా స్థితి ఇదే. ఎన్ని పండగలు వచ్చినా ఈ అనారోగ్యమే, ఎన్ని పండగలు వచ్చినా ఈ బాధే, ఎన్ని పండగలు వచ్చినా ఈ వేదనే అన్నాడు. ఆయన చూశాడు, అప్పటికి వాడు బహుకాలములో నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా? ఇంకొక మాటలో చెప్పాలంటే, పండగ చేసుకోవాలనుకుంటున్నావా? Do you want to make festival? నీకు కూడా పండగ చేసుకోవాలనుందా? అయ్యా, చేసుకోవాలనుంది, కానీ నా పరిస్థితి ఎలా ఉంది? చూడండి, ఈ పండగలు ఎన్ని వస్తూ ఉంటాయో. ప్రతి పండగకి కూడా కొంతమంది తీర్మానం చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో దీపావళికి నుంచి తాగనని ఒక ఆయన తీర్మానం చేసుకున్నాడంట. దీపావళి నుంచి అసలు తాగను అని తీర్మానం చేసుకొని మొత్తానికి ఆ రోజు దీపావళి పండుగ రోజు తాగాడంట. భార్య అడిగిందంటే, ఏమయ్యా, ఈ పండుగ రోజే తీర్మానం చేసుకున్నావు కదా, మళ్ళీ తాగావేంటంటే ఆయన అంటాడు, అమ్మా నా కోసం తాగాను అనుకుంటున్నావా? పిల్లలు రాకెట్ కాల్చుకోవాలంటున్నారు, వాళ్ళకు సీసా కావాలి కదా, ఆ సీసా కోసం నేను తాగాను. దీనికోసం తాగాడంట. పిల్లరా, ఎన్ని పండుగలు వచ్చినా కూడా జీవితాలు మార్చలేదు. కానీ ఒక పండుగ, ఈ పండుగ వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. నీ స్థితిని మార్చే దేవుడు. ఒక మాట చెప్పిన, క్రైస్తవులు అయినప్పటికీ, దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ ఇంకా మన స్థితి మారని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు. రాత్రి ఒకటేనండి, ఈ కూడిక నుంచి వెళ్ళే లోపు నీ స్థితి మారిపోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటున్నాడు? ఈ పండుగనే అనుభవంలో ఉన్నప్పటికీ కూడా ఇతని స్థితి ఎలా ఉందంటే, అదే ప్రభు అంటున్నాడు, వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి. ఏ స్థితిలో ఉన్నాడు? ఈ రోజున ఎలాంటి స్థితిని మార్చటానికి యేసు ప్రభు వచ్చాడో తెలుసా? ఈరోజు ఒక మాట చెప్పున్నా, నువ్వు సంతోషంగా ఇక్కడికి వచ్చావు, ఆనందంగా వచ్చావు, ఎంతో మంచిగా వచ్చావు, కానీ నీ హృదయ స్థితి
చాలా వేదనగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. నీ కుటుంబ స్థితి, నీ ఆర్థిక స్థితి, నీ జీవిత స్థితి బాలేదేమో. రాత్రి కూడిక ద్వారా దేవుని వాక్యము ఆ స్థితిని ఏం చేయగలదు? మార్చగలదు. చూడండి, ఈయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు? బెతస్దా మందిరం ఆధారం చేసుకొని ఈ ప్రత్యేకమైన యానివర్సరీ సువార్త కూడికలో, అంతేకాదు క్రిస్మస్ అనే పండుగ దినాలు ప్రపంచమంతా జరుగుతున్న ఈ వేడుకలను, వీటన్నిటిని ఆధారం చేసుకొని యేసు ప్రభువు ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి స్థితిని మార్చాలని ఇష్టపడ్డాడు. రాత్రి నువ్వు కూడా ఇష్టపడితే, ప్రభువా నా స్థితిని మార్చు. ఓడిపోయే స్థితిలో ఉన్నావా? చాలా మంది విద్యార్థులు అంటున్నారు, అన్నా ఐఎమ్ ఇన్ ఫెయిల్యూర్ కండిషన్, ఫెయిల్ అయిపోయే స్థితిలో ఉన్నానన్నా. ఆఫీసులో ఉద్యోగంలో ఫెయిల్ అయిపోతున్నాను, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతున్నాను, చదువుల్లో ఫెయిల్ అయిపోతున్నాను. నీ స్థితిని మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడు? యేసు ప్రభువు నీ స్థితిని మార్చే దేవుడు. చూడండి, ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, 2వ సమూయేలు గ్రంథం, ఎవరైనా త్వరగా తీసి చదవండి, 6వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. చాలండి. మొట్టమొదట ఒక మనిషి ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నాడంటే, ఏ స్థితి అంటే ఇది? ఏ స్థితి? హీన స్థితిలో ఉంటున్నాడు. ఇతను చాలా హీనంగా ఉన్నాడు. అయ్యా, యూదుల పండుగ అసలే పెద్ద పండుగ, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నువ్వేంటి ఇలా ఉన్నావు? అయ్యా, నా స్థితి ఇంతే. ఒక మాట చెప్పునమ్మా, నీ వయసు ఎంతో, నీ జీవితం అన్ని పండగలు వచ్చాయి, కానీ స్థితి మారిందా? పరిస్థితి మారిందా? బ్రతుకు మారిందా? రాత్రికాల సమయంలో నీ స్థితిని మార్చే దేవుడు. ఏ స్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి? హీన స్థితిలో ఉన్నాడు. హీన స్థితి అంటే చెప్పండి, ఆహారం లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదండి. ఏ స్థితిలో ఉన్నాడు? హీన స్థితిలో ఉన్నాడు. రాత్రి కాల సమయంలో, అమ్మ కూర్చోండి, పిల్లలు ఎగవద్దు, కూర్చోండి. ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు కూడా హీన స్థితిలో ఉన్నావేమో. జీవితం హీనమైపోయిందేమో, కుటుంబం హీనమైపోయిందేమో, బిడ్డల జీవితం హీనమైపోయిందేమో, ఉద్యోగం హీనమైపోయిందేమో, నీ చదువు హీనమైపోయిందేమో. యవ్వనస్తులారా, హీన స్థితిని మార్చటమే క్రిస్మస్ ఉద్దేశం. ప్రభు వచ్చింది అందుకనే, ఏదో ఉన్నది అలా ఉంచేసి వెళ్ళిపోవటానికి ఆయన రాలేదు, కానీ నీ స్థితిని ఆయన మార్చే దేవుడు. మొట్టమొదట ఏ స్థితి అంట? హీన స్థితిని ఆయన చూశాడు, హీన స్థితిని మార్చే దేవుడు. రెండవది చూస్తే, ఎలాంటి స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు అంటే, చూడండి, దేవుని వాక్యంలో నుంచి హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. చేసిరి. రెండవది నీచ స్థితి. అమ్మ, మనుషులు ఏ స్థితికి వెళ్ళిపోతున్నారు? నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఎంత నీచంగా ఉన్నాడంటే, తన మీదే తనకు అసహ్యం వేస్తుంది. స్నానం చేసి ఎన్ని సంవత్సరాలైందో, బట్టలు మార్చుకుని ఎన్ని సంవత్సరాలైందో, ఎక్కడ చూసినా రోగులే, ఎటు చూసినా రోగులే. 5 మండపాలు ఉన్నాయి, 5 మండపాల్లో రోగులే. ఇది నా సంవత్సరం అంతా కూడా నీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితం అంతా భయంకరమైన రోగాలు, వ్యాధులు, బాధలు, పరిస్థితులు. ఇలాంటి స్థితిలో ఉన్నావా? యేసు ప్రభు లోకానికి వచ్చింది నీ స్థితిని మార్చడానికైతే, అది ఎలాంటి స్థితి అంటే హీన స్థితిని మార్చే దేవుడు. రెండవది, నీచ స్థితిని ఆయన మార్చే దేవుడుగా ఉంటున్నాడు. మూడవ మాట మనం చూస్తే, మూడవ మాట చూడండి, ఈయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనంలో అక్కడ దేవుడు ఈ దాసురాలి దీన స్థితి. చాలా. మూడవది ఏ స్థితి అంట?
ఏ స్థితి? దీన స్థితి. అంటే ఎలాంటి స్థితి అంటే పట్టించుకునే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు. ఏ స్థితిలో ఉన్నాడు? దీన స్థితిలో ఉన్నాడు. పిల్లరా, ఈ రోజున నువ్వు కూడా దీన స్థితిలో ఉన్నావు. అందరూ ఉంటారు కానీ ఎవరు పట్టించుకోరు. అందరు ఉంటారు కానీ ఇంట్లో ఎవరు ప్రేమించరు. అందరు ఉంటారు కానీ ఎవరు పలకరించరు. అందరూ ఉంటారు కానీ ఎవరు సహాయం చేయరు. ఇలాంటి స్థితిలో ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, విజయవాడ పట్టణంలో ఉంటున్న ప్రజలారా, ఎందుకు ఈ వాక్యం మేము తీసుకున్నామంటే అటు ఇటు వెళ్తూ నీ స్థితి ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు వినపడుతుంది. ఒకసారి ఆలోచించు, ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితి అంట? ఏ స్థితి? నీచ స్థితి. మూడవది, దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత దయనీయంగా అయిపోయాడంటే నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తి అలా ఉన్నాడు కానీ ఒకప్పుడు ఎలా ఉన్నాడో, ఎవరింట్లో పుట్టాడో, ఎంత ప్రేమగా తల్లిదండ్రులు పెంచుకున్నారో, ఎంత మర్యాదగా పెరిగాడో, ఎంత గౌరవంగా ఉండేవాడో, ఎంత అందంగా ఉండేవాడు, ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు, ఎంత బలంగా ఉండేవాడు. కానీ పరిస్థితి ఏమైపోయింది ఇప్పుడు? జాగ్రత్త, ఇది నువ్వు కూడా ఇలాంటి దీన స్థితిలోకి వచ్చేసావా? దయనీయమైన స్థితిలోకి వచ్చేసావా? రాత్రికాల సమయంలో నీ స్థితిని మార్చటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది మూడవది. నాలుగవది, అతని స్థితి ఎలాంటి స్థితి అని ప్రభు చూశాడంటే అతడు ఆ స్థితిలో పడి ఉండుట ప్రభు చూశాడు. అది ఎలాంటి స్థితి అంటే నాలుగవది చూడండి, దేవుని వాక్యంలో నుంచి నాలుగవది మనం చూసినట్లయితే 115వ కీర్తన 17వ వచనం. 117వ కీర్తన 15వ వచనం. చాలండి. నాలుగోది ఏ స్థితి అంట? మౌన స్థితి. ఏం చెప్పుకోలేడు. ఎవరికి చెప్పగలడు? ఎవరు చెప్పినా పట్టించుకోరు, ఎవరు రారు. తల్లిదండ్రులు చూసి ఎన్ని రోజులైందో, ఎన్ని సంవత్సరాలు అయిందో, బంధువులు చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఒకవేళ భార్య పిల్లలుంటే వారిని చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో. మౌన స్థితికి వెళ్ళిపోయాడు. మాట్లాడలేడు, మాటలు కూడా రాని స్థితి. ఇదేనమ్మా నీ స్థితి ఎలా అయిపోయిందేమో. మౌన స్థితిలోకి వెళ్ళిపోయావా? మాటలు వచ్చు కానీ మాట్లాడే అవకాశం లేదు. ఇలా ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు? మౌన స్థితి. 38 సంవత్సరాల నుంచి మౌనంగా రోధిస్తున్నాడు అన్న. ఎవరు వస్తారు? ఎవరు బాగు చేస్తారు? ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు కరుణిస్తారు? ఎవరు కనికరిస్తారు? అదే అంటున్నాడు. అతను అంటున్నాడు, అయ్యా నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేదు. ఉండటానికి అందరు ఉంటారు కానీ చెప్పండి, సహాయం చేయటానికి ఎవరు ఉండరు. అందుకనే చూడండి, ఈ కష్టాల్లో రాని బంధువులు, సమస్యల్లో రాని బంధువులు, నువ్వు హాస్పిటల్లో ఉన్న రాని బంధువులు ఎప్పుడు వస్తారు? ఈ పండగలకు వస్తారు. నువ్వు పిలవాల్సిన అంటే నీ బంధువుల గురించి కాదు, వేరే ఊరు. ఎప్పుడు వస్తారు వాళ్ళందరూ? ఎప్పుడు వస్తారు? పండగలప్పుడే వస్తారు. కానీ నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందులో పరామర్శించేవారు ఒక్కరు కూడా ఉండరు. అలాంటి స్థితిని చూసి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఒక సండే స్కూల్ పాట ఉంది కదా, ఏం పాడతారు? నా స్థితిని చూసి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైదివా. నా స్థితిని చూసి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైదివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్రమే ప్రభువా, జరిగేది నీ చిత్రమే. ఎలాంటి స్థితిని మార్చే దేవుడు ఆయన. ఎలాంటి స్థితిలో వేదన పడుతున్నావు,
పండుగ వచ్చేసింది, సంవత్సరం ఆఖరిలో వచ్చేసావు, క్యాలెండర్ అప్పుడే కొత్తది వచ్చేసింది, బట్టలు అప్పుడే కొత్త వచ్చేసాయి, కానీ పరిస్థితులు కొత్తవి రావట్లా, జీవితం కొత్తది రావట్లా, మనసు కొత్తది రావట్లా, బ్రతుకు కొత్తది రావట్లా. అవి మార్చటానికే యేసు ప్రభు వచ్చాడు. రాత్రి ఏమైనా ఆంధ్రప్రభా కాలనీ, నందమూరి నగర్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ పట్టణస్తులారా, నీ స్థితిని మార్చడానికి వచ్చాడు. నీ గొప్ప స్థితిని పోగొట్టుకున్నావు, మంచి స్థితిని పోగొట్టుకున్నావు, ఉన్నత స్థితిని పోగొట్టుకొని ఇలాంటి స్థితిలో పడిపోయిన సహోదరుడా, సహోదరి, నీ దగ్గరకు వచ్చాడు. ఏ స్థితి అంట? మొట్టమొదట ఏ స్థితిలో పడి ఉన్నాడు ఇతను చెప్పండి? దీన స్థితిలో పడిపోయాడు. రెండవది నీచ స్థితిలో పడిపోయాడు. మూడవది దీన స్థితిలో. నాలుగవది మౌన స్థితిలోకి వెళ్తాడు. ఐదవది చూస్తే ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఏం చేయలేడు, బ్రతకాలన్నా బ్రతకలేడు, చనిపోవాలన్నా చనిపోలేడు, రోగాన్ని భరించలేడు, ఆరోగ్యం కూడా రావట్లేదు. చివరికి ఈ స్థితి ఎలాంటి స్థితి అయిపోయిందంటే కష్ట స్థితి అయిపోయిందండి. చదవండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ఐదవది ఏ స్థితి అంట? చాలా మంది ఎలాంటి స్థితిలో ఉంటున్నారు? ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఈ వ్యక్తి కష్ట స్థితిలో ఉన్నాడు. ఎంత కష్టమో తెలుసా అండి? ఒక అనారోగ్యాన్ని తట్టుకోవటం అంటే ఎంత కష్టమో తెలుసా? ఆ వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది, ఆ వ్యాధి, ఆ బాధ ఎలా ఉంటుంది? అలాంటి కష్ట స్థితిలో ఉన్నాడు. ఆ కోనేళ్ళు కదిలించడానికి దేవదూత వచ్చే సమయంలో దిగాలనుకుంటున్నాడు, ఇంకొకళ్ళు దిగిపోతున్నారు. అలా 38 సంవత్సరాల నుంచి వెనకబడతానే ఉన్నాడు. నీ జీవితంలో కూడా వెనకబడుతున్నావేమో. నీకు రావాల్సిన దీవెన ఇంకొకళ్ళకి వచ్చేస్తుంది, నీకు రావాల్సిన ఆశీర్వాదం ఇంకొకళ్ళకి వచ్చేస్తుంది, నీకు రావాల్సిన బహుమానం ఇంకొకరికి వచ్చేస్తుంది, నీకు రావాల్సిన ఉద్యోగం ఇంకొకరికి వచ్చేసింది, నీకు రావాల్సిన ప్రతిదీ ఇంకొకళ్ళు పొందుతున్నారు. వెనకబడిపోతున్నావేమో. నీ స్థితిని ముందుకు తీసుకురావటానికి యేసు ప్రభు లోకానికి ఏ స్థితి ఇది? ఏ స్థితి? కష్ట స్థితిలో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నావా? కష్టపడుతున్నావా? ఆర్థిక కష్టాలా, అనారోగ్య కష్టాలా, ఆత్మీయ కష్టాలా? ఏ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ స్థితిని మార్చేవాడుగా ఉంటున్నాడు. ఇది ఐదవది, కష్టమైన స్థితిలో ఉన్నాడు. ఇక బ్రతకటమే కష్టం అనుకుంటున్నాడు. చాలా మంది అనుకున్నా ఇక జీవించడం కష్టం అన్నా, ఇక నేను బ్రతకటం కష్టం అన్నా. కొన్నిసార్లు కొంతమంది చూస్తారు అన్న, ఇక వాళ్ళు బ్రతికి బట్ట కట్టడం కష్టమే. ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా? ఏ పరిస్థితి నేను ఇలాంటి కష్ట స్థితిలోకి తీసుకొచ్చింది? నీ స్థితిని మార్చడానికే మనుష్య కుమారుడు ఆ బెతెస్దా కోనేరు అనుభవంలో ఈ బెతెస్దాకి దేవుడిని తీసుకొచ్చాడు. నీ స్థితిని మార్చేస్తాడు. ఇది ఐదవది. ఏ స్థితి అంట? కష్ట స్థితిలోకి వచ్చేస్తాడు. ఆరవది, వాడు ఆ స్థితిలో పడి ఉండట యేసు చూచి. ఆరవది, అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఈ వ్యక్తి స్థితి ఎంత భయంకరంగా ఉందంటే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. రోమా 11:32 చదువు. అవిధేయత స్థితి. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు? ఇక అవిధేయత స్థితి. దేవుడు లేడు, వాక్యం లేదు, మందిరం లేదు, ప్రార్థన అంటే తెలియదు. ఈరోజు అవిధేయత స్థితిలో ఉన్నావా నువ్వు? దేవునికి లోబడట్లా, దేవుని వాక్యానికి లోబడట్లా. అవిధేయత స్థితి, అవిధేయత స్థితి, డిజొబీడియంట్ కండిషన్. ఇదంత భయంకరం అంటే అవిధేయత స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏడవది చూస్తే
ఈ వ్యక్తి స్థితి ఎలాంటి స్థితి అంటే, ఈరోజు నా పిల్లారా, క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ కండిషన్, చేంజింగ్ ఆఫ్ పీపుల్, చేంజింగ్ ఆఫ్ లైఫ్స్, చేంజింగ్ ఆఫ్ ఎవ్రీ వన్. బ్రతుకులు మార్చే పండుగ, పరిస్థితులు మార్చే పండుగ, జీవితాన్ని మార్చే పండుగ. కాబట్టి 7వ దినం ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఇక అనుకున్నాడు, ఇక అయిపోయింది. అప్పటికే తన పక్కన ఎంతో మంది చనిపోతున్నారు, ఇక అనేకులు చనిపోతున్నారు, ఇక ఈయన కూడా మరణం దగ్గరికి వచ్చేసింది. హి వాజ్ ఇన్ డేంజరస్ కండిషన్, అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చదవండి ఒక మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. ఇంకొక మాట కూడా చదివినా దేవుని వాక్యం నుంచి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. అబ్బా, ఏంటంటే ఏ స్థితి అంటే, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఒకసారి గుర్తు చేసుకో. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చెప్పడానికి వీలేదు. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. అక్కడ శిష్యులు ఓడలో ఆ దూరంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, లూకా 8:23, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండినందున. 7వది ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి అంటే, అపాయకరమైన స్థితి, డేంజరస్ కండిషన్లో ఉన్నావేమో. నిన్న మీరు పేపర్ చూశారు కదా, నిన్న ఏం జరుగుతూ వచ్చింది, ఏం జరుగుతుంది? చక్కగా ఆ పాట వింటుంది, అందరు వింటున్నారు క్లాసులో. ఒక 10th క్లాస్ అమ్మాయి పాట వింటానే ఉంది. సడన్గా ఏమైపోయింది? ఫ్లాప్ అయిపోయింది. ఏ ఊరది? ఏ ఊర్లో? నిన్నటి దినాన్ని. ఆశ్చర్యం. ఇప్పుడంతా కూడా ప్రపంచ దేశం అంతా మాట్లాడుతున్నారు, ఏమైంది అమ్మాయికి, ఏమైంది? పాట వింటూనే ఒక 10th క్లాస్ పాప్ పడిపోయింది. ఏంటని చూస్తే కార్డియాక్ అరెస్ట్. ఆమెకేమొచ్చేసిందంట? గుండెపోటు. కారణం, ఇంట్లో స్థితి బాగాలేదు, ఇంట్లో తండ్రి స్థితి బాగాలేదు, తల్లి స్థితి బాగాలేదు, తమ్ముడి స్థితి బాగాలేదు. ఈ స్థితిని చూసి తన చదువు స్థితి బాగాలేదు. చివరికి తన ఆరోగ్య స్థితి ఏమైపోయింది? జాగ్రత్త, అపాయకరమైన స్థితిలో ఉన్నావేమో. ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటున్నావు, నీ స్థితి కొద్ది నిమిషాలు ఏమవుతుందో నీకు తెలియదు, రేపేమవుతుందో తెలీదు. ఆ మధ్య మనం చూసాము, చక్కగా పెళ్ళి అయిపోయింది, అంతా చక్కగా సంతోషంగా ఉండి ఫోటోలు దిగుదామని చెప్పని ఆ రిసెప్షన్ హాల్లోకి వచ్చారు భార్యాభర్తలు. ఇక ఫస్ట్ ఫోటో ఇద్దరిని దింపుదామని ఫోటోగ్రాఫర్ చూస్తుంటే, ఫోటో ఇంకా క్లిక్ మని నొక్కక ముందే ఆ వ్యక్తి గుండె ఆగిపోయి చనిపోయాడు. పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కూతురు బాధ ఏంటంటే, నా భర్త బ్రతికి ఉండగా అయ్యో ఒక్క ఫోటో దిగలేకపోయాను. అపాయకరమైన స్థితిలో ఉన్నావు. యేసు లేకపోతే అది అపాయకరమైన స్థితి. రాత్రికాల సమయంలో ఇలాంటి 7 అంతల స్థితిలో ఉన్న ఈ వ్యక్తి స్థితిని మార్చటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, గతస్థ అనుభవంలోకి వచ్చాడు. ఏ స్థితి చెప్పండి? ఏ స్థితి? ఏదైనా మనం విన్న వాక్యం అనేకులకు తెలియచేయాలి. ఈ క్రిస్మస్ సందేశం అనేకులకు మనం అందించాలి. ఎంతోమంది అన్యులు, మన స్నేహితులు, బంధువులు ఉన్నారు. ఏ స్థితి అంట? ఏ స్థితిలో ఉన్నాడు? మొట్టమొదట పెద్దగా చెప్పాలి, హీన స్థితిలో ఉన్నాడు. రెండవది, వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆ కోనేటి దగ్గర నీచ స్థితిలో ఉన్నాడు. మూడవది, దీన స్థితిలో ఉన్నాడు.
నాలుగవది మౌన స్థితిలో మాట్లాడలేడు, చెప్పుకోలేడు. ఐదవది అది కష్ట స్థితిలో ఉన్నాడు. ఆ కష్టం చాలా మంది అంటారు కదా, నా ఈ కష్టం ఎవరికి రాకూడదంట. ఎవరికి రాకూడదు? ఎలాంటి కష్ట స్థితిలో ఉన్నావా? నీ కష్టాన్ని మార్చడానికి దేవుడు వచ్చాడు. ఆరోది ఏ స్థితి? ఇది అవిధేయతా స్థితి. ఏడవది అపాయకరమైన స్థితిలో వచ్చేసాడు. ప్రభు వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు ప్రతిరోజు నీ దగ్గరికి వస్తున్నాడు. బెతస్దా కోనేరనే నీ జీవితం దగ్గరికి వస్తున్నాడు. పడిపోయిన నీ స్థితి దగ్గరికి వస్తున్నాడు. అదే చదివావు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో గుర్తు చేసుకో. కాబట్టి ఇలాంటి స్థితి నుంచి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ బెతస్దా కోనేటి దగ్గర లోక రక్షకుడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు ఆయనతో మాట్లాడి చెప్తున్న మాట ఇప్పుడు చదవండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం. లూకాసు సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట. ఈరోజు చూస్తున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో చూస్తున్నాడు. బాధల్లో పడిపోయావా? కష్టాల్లో పడిపోయావా? అవమానంలో పడిపోయావా? పాపంలో పడిపోయావా? అని చేస్తా వచ్చాడు. పడిపోయిన వారిని ఏం చేసే దేవుడు? పాపములో పడియున్న వేళ వదలక నన్ను ఒడి చేర్చిన దాత. పాపములో పడియున్న వేళ వదలక నన్ను ఒడి చేర్చిన దాత. నా హృదయ ధ్యానము నీకే అర్పించన. నా హృదయ ధ్యానము నీకే అర్పించన. పాడనా ఏదో పాడనా ఏదో. ఈ వ్యక్తి పాట పాడుతున్నాడండి. నేను పాపంలో, ఈ శాపంలో పడి ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రభువా ఏమని స్థుతించాలి? నేను అడుగుతున్నాడు. ఒక మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో తెలుసా? రోగంలో ఉన్న వారిని ఏమడుగుతారు? ఏమడిగితే వాళ్ళకి సంతోషమో తెలుసా? అందరూ వచ్చి అక్కడ అడుగుతున్నారంట. ఆయన ఏమడుగుతున్నారు? యేసు ప్రభు ఏమో స్వస్థపడగోరుచున్నావు అని అడిగాడు. కానీ మనుషులు వచ్చి ఏమడుగుతారు? ఇడ్లీ తినాలనుకుంటున్నావా? లేకపోతే ఏం లేకపోతే చపాతీ తినాలనుకుంటున్నావా? లేదంటే రొట్టె తినాలనుకుంటున్నావా? ఎన్ని రకాలుగా అడిగినా అది జీవితాన్ని, పరిస్థితి మార్చదు. ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? ఇంకెలా అన్నాడేమో ప్రభు, ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా? ప్రభు నా హృదయంలో ఉన్న ఇవన్నీ నువ్వు చెప్తున్నావు ప్రభు. నీ పిల్లల్ని చూడాలనుకుంటున్నావా? నీ తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నావా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? అవును ప్రభు. అయితే అంటున్నాడు, చదవండి, ఆ మాట చదవండి. ఏమంటున్నాడు? 6వ వచనం. పడినడు చూచి వాడప్పటికీ బహుకాలము నుండి, ఈరోజు వర్తమానం అదేనండి, ఒకే మాట. ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని అడిగా. చాలండి. ఏమడుగుతున్నాడు? స్వస్థపడ కోరుచున్నావా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. స్వస్థపడ కోరుచున్నావా? నెమ్మది పొందగోరుచున్నావా? ఆశీర్వాదం పొందగోరుచున్నావా? రక్షణ పొందగోరుచున్నావా? అదే కోరుకుంటావో అది ఇచ్చే దేవుడు. అతను కోరుకున్నాడండి. నేను అనుకుంటున్నాను ఆయన ఏమేమి కోరుకొని ఉంటుంటాడు చెప్పండి? ప్రభువా నాకు ఇంత మంచి ఆరోగ్యం కావాలి, నాకు ఇంత మంచి వస్త్రాలు కావాలి, మరలా ఇంత మంచి బలం కావాలి, ఎన్నెన్నో కోరుకొని ఉంటాడు. అవన్నీ ప్రభు ఇచ్చాడండి. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన పరుపెత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇది నాన్న,
ఇలాంటి స్థితి నుంచి దేవుడు ఎలా మార్చాడో కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎలాంటి స్థితి వచ్చిందో తెలుసా? క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం, ఆయన వస్తే స్థితి మారిపోద్ది. ఇప్పుడు ఈ వ్యక్తి స్థితి ఎలా ఉందో తెలుసా? ఎలాంటి స్థితికి వచ్చేసాడో తెలుసా? చూడండి, రోజున ప్రియులారా, ఒకప్పుడు వన్ సైడ్ ఎలాంటి స్థితిలో మనం చూసాం, అసలు ఊహించడానికి కూడా చాలా బాధగా ఉంది, వేదనగా ఉంది. అందుకని చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీలు దిగుతాం, కానీ ఒక్క చాటు మాత్రం ఫోటో దిగం. ఎక్కడ చెప్పండి? హాస్పిటల్లో ఫోటో తీసుకుంటారా? హాస్పిటల్లో చుట్టాలు వస్తే అన్నారా, నన్ను చూడటానికి వచ్చావా, రా సెల్ఫీ తీసుకుందాం రా అంటారా? కారణం సంతోషం ఉండదు, అక్కడ ఆనందం ఉండదు. ఇంకా చెప్పాలంటే అక్కడ పౌడర్ కూడా ఉండదు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి స్థితి ఇలా మారుతుంది అనుకోలేదు. రాత్రి ఇతని స్థితి కాదమ్మా, నీ స్థితి మార్చేస్తాడు. పైకి ఎంతో బాగున్నావు, కానీ ఎలాంటి బాధకరమైన స్థితిలో వచ్చావు? టెన్షన్స్లో వచ్చావా? దిగుల్లో వచ్చావా? భయంలో వచ్చావా? కలవరంలో వచ్చావా? నీ స్థితిని ఏం చేస్తాడు ఆయన? మార్చేస్తాడు. మొట్టమొదటిగా ఎలాంటి స్థితికి వచ్చాడో తెలుసా? ఇప్పుడైనా ఆ పరిపెత్తుకొని ఊరికి వచ్చేస్తుంటే ఆయన్ని చూసి యేసు ప్రభు ఎప్పుడు కూడా ఒక స్వస్థతే కాదు, స్వస్థతతో పాటు వారికి కావలసినవి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. చూడండి ఎలాంటి స్థితికి వచ్చాడంటే ఈ వ్యక్తి. రెండు దయచేసి ఆ మాట చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. మొదటి దినవృత్తాంతములు స్థితి మారిపోయినప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? క్రిస్మస్, ద లైఫ్ చేంజింగ్ ఫెస్టివల్. యేసు ప్రభు రావటమే క్రిస్మస్ అయితే, అమ్మా యేసు ప్రభు రాగానే ఇక్కడ స్థితి ఎలా అయిపోయిందో చూడండి. మైక్ తీసుకొని చదవండి, అందరికీ. మొదటి దినవృత్తాంతములు 14:2. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలో. ఈ ఒక్క మాట, ఏ స్థితికి వచ్చేసాడు ఇప్పుడు? ఉన్నత స్థితి. ఆ ఊరిలో ఆయన కంటే ఆరోగ్యవంతులు లేరు, ఆ ఊరిలో ఆయన కంటే అందమైన వాళ్ళు లేరు, ఆ ఊరిలో ఆయన కంటే బలమైన వాళ్ళు లేరు. యేసు ప్రభు ఆయన జీవితంలోకి వచ్చాడు. ఏమైపోయింది? స్థితి మారిపోయే స్థితికి వచ్చేసాడంట. ఉన్నత స్థితిలో. ఎక్కడ దీన స్థితి? ఎక్కడ ఉన్నత స్థితిలో. ఈరోజు నా అమ్మ, ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఒకటే, యేసు ప్రభును ప్రార్థన చేయి. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే, నీ జీవితంలోకి వస్తే ఉన్నత స్థితిలోకి నువ్వు వస్తావు. నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అది ఎంత నెమ్మది, అది ఎంత సంతోషం, అది ఎంత ఆనందమో తెలుసా? ఇది మొట్టమొదటిది. ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చాడు ఈయన? క్రిస్మస్ స్థితిని మార్చే పండుగ, ఉన్నత స్థితికి వచ్చేసాడు. రెండవది చూస్తే ఇతని స్థితి ఎలా ఉందో చూడండి. ఇతని స్థితి యోబు గ్రంథం 42:10. మనుషుల స్థితులను దేవుడు ఎలా మారుస్తాడు, ఎలాంటి స్థితికి తీసుకొస్తాడంటే, ఎలాంటి స్థితిని ఇస్తాడంటే 42:10 యోబు, యెహోవా అతని క్షేమ స్థితిని అతనికి. అమ్మ రెండోది స్థితి. ఈరోజు క్షేమం ఉందా? చెప్పండి. ఆ రోడ్డు మీద ఏమైనా క్షేమం ఉందా? ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి, ఎన్ని ప్రమాదాలు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఏదో మీటింగ్స్కి వెళ్ళి వస్తున్నాం, చాలా సంవత్సరాల క్రితం మీటింగ్స్కి వెళ్ళి ఇట్లా వస్తున్నాం, మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళారు ఎవరో. ఇక్కడే కరెక్ట్గా అక్కడే మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళారు, మా దాటుకునే వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయిపోయింది, రక్తంలో పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి ఉన్నారు. నాతో ఉన్న బ్రదర్ అన్నా, ఇందాక మనల్ని దాటి వెళ్ళిన వాళ్ళు లేదన్నా. క్షేమం లేదు. మంచి వాహనాలు ఉండొచ్చు, మంచి భద్రత ఉండొచ్చు, మంచి ధనం ఉండొచ్చు, మంచి మెడిసిన్ ఉండొచ్చు, కానీ ఏమి లేదు, క్షేమ స్థితి. తెలుసు కదండి, ఆ రోజుల్లో అంట ఆరోగ్యవంతుల్లో పోటీ పెడితే అంట ప్రపంచంలో నెంబర్ 1 వచ్చాడంట. ఎవరో తెలుసా? మైకేల్ జాక్సన్. ఒక్క అనారోగ్యం లేదు ఆయనకి.
ఒక్క బాడీ పెయిన్ లేదు, ఒక్క నరాల నొప్పి లేదు, ఒక్క మోకాలు నొప్పి లేదు, ఇంకా చెప్పాలంటే ఆయన కళ్ళజోడు కూడా లేదు. ఎంత ఆరోగ్యం ఉండేవాడంటే కారణం ఆయన బాడీని అలా ఫ్లెక్సిబుల్గా చేసుకునేవాడు. అనారోగ్యాలు అనేవి ఒకవేళ ఆయనలోకి వస్తే అవన్నీ ఉక్కిరి బిక్కిరే వెళ్ళిపోయాయి. అంత ఇదిగా ఉండేవాడు. అలాంటి మైకేల్ జాక్సన్ గారికి డాక్టర్ చెప్పారంట, అయ్యా నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అన్నారంట. ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు బతుకుతావు. 100 ఏళ్ళు బతుకుతావంటే ఆయనకి అంత తృప్తి కలగలేదంట. మరి 100 అన్నాడంట. మరి 100 మరి ఏం కావాలి నీకు? నేను ఇంకొక 50 ఏళ్ళు 150 ఏళ్ళు బతకాలన్నాడంటే. ఇది ప్రపంచంలో తెలిసిందే మనకి. ఇది 150 సంవత్సరాలు నేను బ్రతకాలి. నువ్వు అలా బ్రతకాలంటే అయ్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు అతని చుట్టూ సెక్యూరిటీ ఉంటారు, పోలీసులు ఉంటారు, లేదంటే నాయకులు ఉంటారు, ప్రజలు ఉంటారు. మైకేల్ జాక్సన్ చుట్టూ ఎవరుంటారు తెలుసా? 15 మంది డాక్టర్లు ఉంటారు. ప్రతిదీ టెస్ట్ చేసి ఇస్తారు వాటర్తో సహా. అలాంటి ఆరోగ్యవంతుడు 100 ఏళ్ళు బ్రతకొచ్చు అనుకున్నాడు. 150 సంవత్సరాలు బ్రతుకుదాం అనుకున్నాడు. ఎప్పుడు చనిపోయాడు తెలుసా? ఆయన ఎప్పుడు చనిపోయాడు? ఖచ్చితంగా 50 సంవత్సరాలకి చనిపోయాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు అన్నీ బాగున్నాయి, నేను చాలా సంవత్సరాలు ఉంటున్నా అనుకుంటావేమో. నీకు క్షేమ స్థితినిచ్చేవాడు ఆయనే. ఒక పాట పోయింది, క్షేమమునిచ్చేవాడు ఆయనే. ఇప్పుడు ఎలాంటి స్థితి వచ్చింది? ఆయనకి క్షేమ స్థితి వచ్చింది. ఇంతకుముందు అపాయకరమైన స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు సేఫ్టీ జోన్లో ఉన్నాడు. యేసు లేకపోతే సేఫ్టీ జోన్ లేదు. విజయవాడ ప్రజలారా, పట్టణస్తులారా, యేసు ప్రభువు కావాలి. నీకు క్షేమ స్థితినిచ్చేవాడు. తెలుసు కదా, విజయవాడ పట్టణంలోనే చెప్పండి, ఏ పేరు చెప్తే ఎవరన్నా భయపడతారు? ఏ పేరు? సింగనగర్. తెలుసా? సింగనగర్ గురించి మీకు తెలుసో లేదో? ఎందుకంటే నేను సింగనగర్ ఆయనే కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు చూసినా మర్డర్స్, హత్యలు ఎన్ని జరిగాయో తెలుసు. ఎలాంటి పరిస్థితులు అంటే మీకు తెలుసో లేదో, ఇప్పటికీ సింగనగర్లో 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్. వ్యాస్ గారు ఏం చేశారంటే ఈ సింగనగర్ అనే ప్రాంతానికి ప్రపంచం అంటే ఇక ఎప్పుడు 360 రోజులు ఇక్కడ 144 సెక్షన్. మీకు తెలుసో లేదో? ఇది కారణం ఏంటి? ఎన్ని ప్రమాదాలు, ఎన్ని హత్యలు, ఎన్ని ఘోర పరిస్థితులు. కానీ దేవుడు కనికరించాడు. సింగనగర్ ఇలాంటి మందిరాలు ఉన్నాయి. దేవుడి సేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, పరిశుద్ధులు వచ్చారు. ఈరోజు సింగనగర్ అంతా మేము సువార్త చెప్తుంటే అందరూ వింటున్నారు, కానీ ఎవ్వరు వ్యతిరేకించలేదు. ఎంత చక్కగా విన్నారు. ఇలా ఏ స్థితిని ఇచ్చే దేవుడు ఆయన? చెప్పండి, క్షేమ స్థితిని ఇచ్చేది. ఇక రెండవది, ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. రెండవది, క్షేమ స్థితిలోకి వచ్చాడు. మూడవది చూస్తే ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే ఈ వ్యక్తి, చూడండి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. 144వ కీర్తన 15వ వచనం. 144వ కీర్తన 15వ వచనం. మూడవది, ఎలాంటి స్థితికి దేవుడి వ్యక్తిని తీసుకొచ్చాడు? ఒక మనిషికి దేవుడు ఎలాంటి స్థితికి ఇస్తాడంటే ఎట్టి స్థితి గలవారు. మూడవది ఎలాంటి స్థితి అంటే ఇది ధన్య స్థితి. ధన్య మము దయా ప్రభు నామము. ధన్య యేసు నామము. జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి కలుగును. యేసు పేరట ముక్తి దొరుకును. ప్రభు దయము. ధన్య యేసు నామము. జయ యేసు నామము. ధన్య యేసు నామము. జయ ప్రభు నామము.
స్వామి ఈ లోకానికి వచ్చింది ఒక మనిషికి ఎలాంటి స్థితిని ఇవ్వటానికంటే ఆయన దేవుడుగా ఉండే ధన్యకరమైన బ్లెస్డ్ కండిషన్, బ్లెస్డ్ పొజిషన్, బ్లెస్డ్ జోన్. ఏంటంటే ఏ స్థితి ఇది? ఏ స్థితి? ధన్య స్థితి, ధన్య స్థితి. ఎంతకుముందు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? నీచ స్థితిలో ఉన్నాడు. నువ్వు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నావా? అందరు నిన్ను అవమానపరుస్తున్నారా? అందరు నిన్ను అసహించుకుంటున్నారా? అందరు నిన్ను ఎగతాళి చేస్తున్నారా? రాత్రికాల సమయంలో దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు. క్రిస్మస్ ద లైఫ్ చేంజింగ్ ఫెస్టివల్. ఎన్నోది చెప్పండి. ఒకటే స్థితి, ఉన్నత స్థితికి వచ్చేసాడు ఈ వ్యక్తి యేసు ప్రభు రాగానే. రెండవది క్షేమ స్థితికి వచ్చేసాడు. మూడవది ఏంటి? ధన్య స్థితిలోకి వచ్చేసాడు. నాలుగవది చూస్తే ఈ వ్యక్తి స్థితి ఎలా ఉంది? ఎలాంటి స్థితికి దేవుడు తీసుకొస్తాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రియులారా, అది ఎలాంటి మంచి స్థితి అంటే ఇది రక్షణకరమైన స్థితి. మరి ఇంతకు ముందు నశించిపోయే స్థితిలో ఉన్నాడు, మరణ స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎలాంటి స్థితిని ఇవ్వటానికి వచ్చాడంటే చెప్పండి, రక్షణకరమైన స్థితి. సాల్వేషన్ జోన్, సాల్వేషన్ కండిషన్. ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? జాగ్రత్త. పాపంలో రక్షించబోతున్నావు. నిత్య నరకాగ్నికి సమీపించి ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రి మాటలు వింటున్నా ప్రియమైన అజిత్ సింగ్ నగర్ ప్రజలారా, దేవుడు నీకు ఇవ్వాల్సిన స్థితి, నీకు ఇవ్వాలనుకున్న స్థితి అది ఎలాంటి స్థితి అంటే రక్షణకరమైన స్థితి. ఆయన నమ్ముకో. ఎలాంటి పరిస్థితి నేనేం చేయలేదు. యేసు నీతో ఉంటే, యేసు నీలో ఉంటే నీకు ఎలాంటి అపాయం రాదు, ఎలాంటి తెగులు రాదు, ఎలాంటి నరకుని సమీపించలేదు. ఇదెన్నోది చెప్పండి. నాలుగోది ఏ స్థితిలోకి వచ్చాడు? ఈ వ్యక్తి పరుపెత్తుకొని బయటకు వచ్చేయటాన్ని బట్టి రక్షణకరమైన స్థితిలో ఉన్నాడు. ఐదవది మనం చూస్తే ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే రోమీలకు రాసిన పత్రిక క్రిస్మస్ పండుగ అనేది ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి ఒక వ్యక్తిని తీసుకొస్తుంది? రోమా 5:11. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఎప్పుడు ఏ స్థితి ఇది? అందరు చెప్పండి, సమాధాన స్థితి. అప్పుడు సమాధానం ఉందా ఆయనకి? రోగం సమాధానం ఇవ్వదు, పాపం సమాధానం ఇవ్వదు, వేదన సమాధానం ఉండదు. 38 సంవత్సరాలుగా సమాధానం లేక ఏడుస్తూ ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. ఏ స్థితి వచ్చేసింది? సమాధాన స్థితి. పరుగులు పెడుతున్న ప్రజలారా, తొందరపడుతున్నారు. ఎలాంటి కలవరంతో ఉన్నావు, ఎలాంటి వేదనతో ఉన్నావు, దేవుడు నీకు ఏ స్థితినిస్తాడు? సమాధాన స్థితి, పీస్ఫుల్ కండిషన్, పీస్ఫుల్ జోన్. డబ్బులు పెడితే ఇది రాదు, కొనాలనుకుంటే రాదు. యేసు ప్రభువే నీకు ఇది ఇస్తాడు. ఏ స్థితి అంటే ఇది? ఏ స్థితి? ఈ మధ్య పండక్కి కోడి పందాలు వేస్తున్నారంట. అందరూ పిల్లలు వెళ్తున్నారు. ఎరా ఏంద్రా అందరూ వెళ్తున్నారు, మరి నువ్వేంట్రా కోడి పందాలకు వెళ్ళట్లేదంటే, మా ఇంట్లో ఇంకా బాగా జరుగుతాయి కోడి పందాలు, మా ఇంట్లోనే జరుగుతాయి, నేను అక్కడికి వెళ్ళి చూడాల్సిన పని లేదు. అరే మీ ఇంట్లో కూడా కోళ్ళు ఉన్నాయా? ఎవర్రా కొట్టుకునేది? ఎవర్రా ఏ కోళ్ళురా అంటే మా అమ్మ నాన్నే. మా అమ్మ నాన్న కోడి పందాల కన్నా బాగా కొట్టుకుంటారు. ఇదారా సమాధానం లేదండి, అసమాధానం ఎక్కడ చూస్తున్నా. నీకు సమాధాన స్థితి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కండిషన్ చేంజింగ్ క్రిస్మస్. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ అనే అనుభవంలో ఈ రోజుల్లోని స్థితిని మార్చుకోవాలి. ఎంతకాలం నుంచి స్థితిలో, ఎంతకాలం పాప స్థితిలో, ఎంతకాలం కన్నీటి స్థితిలో ఉంటావు, రాత్రి నీ స్థితిని ఆయన
మార్చగల దేవుడు. ఏ స్థితికి వచ్చేసాడు ఇప్పుడైనా? సమాధికి పీస్ఫుల్గా ఉన్నాడు. ఇంకా అక్కడ కేకలు లేవు, అక్కడ అనారోగ్యం, అక్కడ ఇబ్బంది, అక్కడ వేదన. హాస్పిటల్లో మీకు తెలుసు కదా, ప్రతి వ్యక్తికి కూడా ఆ మత్తిస్తారు. ఎందుకో తెలుసా? నిద్ర పట్టదు వాళ్ళకి. హాస్పిటల్లో ఉన్న పరిస్థితులను చూసి, ఆ రోగుల కేకలను చూసి, ఆ వేదనను చూసి, ఆ పరిస్థితులను చూసి వారికి నిద్ర పట్టదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోయాడేమో, సంతోషంగా ప్రభువును స్తుతిస్తున్నాడేమో, ఇంట్లో అందరిని కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాడేమో, ఎంతో సమాధానం వచ్చి పిల్లలు ఇప్పుడు వచ్చి డాడీ అంటున్నారేమో. కారణం రోగం పోయింది, వ్యాధి పోయింది, బాధ పోయింది, జీవితం అంతా మారిపోయింది. ఎలాంటి స్థితి ఇది? సమాధానకరమైన. ఆ రోజు చూస్తే క్రిస్మస్ అనే అనుభవంలో బెతస్దా దగ్గర దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు. అది ఎలాంటి స్థితి అంటే, ఆ రోజు మనం చూస్తే చూడండి, దేవుడు నీకు అనుగ్రహించే స్థితి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ద 6th కండిషన్ దట్ జీసస్ గివ్స్ యూ. యేసు ప్రభు నీకు ఇచ్చే 6వ స్థితి ఏంటో తెలుసా? మరియు దేవుడు కిందకు వచ్చేయండి సిస్టర్. అతనికి ఆ స్థితి. 6వ స్థితి ఇది. అందరు చెప్పండి, ఏ స్థితి? ఆశీర్వాద స్థితి. అమ్మా, ప్రభు నమ్ముకో, నీకు ఆశీర్వాదం అంటే ఏమంటున్నారు చాలా మంది. ఒక ఆయన వెళ్ళి చెప్పాడంటే, అమ్మా యేసు ప్రభు నమ్ముకో, నీకు ఆశీర్వాదం అంట. అంటే, అయ్యా నాకు ఆశీర్వాదం అవసరం లేదు, మా ఇంట్లో బోల్డ్ ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మ, అవునండి, మా గోధుమ పిండి ఆశీర్వాదే, మా కారం ఆశీర్వాదే, మా ఉప్పు ఆశీర్వాదే, మా చపాతీలు ఆశీర్వాదే. ఏంటంట? ఉప్పు ఆశీర్వాదం కంపెనీ, గోధుమ పిండి ఆశీర్వాదం అంట. అది కాదు ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం, అసలైన ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతుంది. ఎంతకాలం శాప స్థితిలో ఉంటావు? దిస్ ఈస్ ద 6th కండిషన్. ఏంటంటే ఏ స్థితి ఇది? ఆశీర్వాదకరమైన. ఎన్నోది ఇది? 6వ స్థితి ఇస్తాడు దేవుడు నీకు. ఇప్పుడు ఇది ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. ఈ వ్యక్తిని బట్టి ఎంతమంది ప్రభు నమ్ముకొని ఉంటారు. ఎవరయ్యా నీ దగ్గరికి వచ్చింది? ఎవరు నీ స్థితిని మార్చారు? యేసు నా స్థితిని మార్చాడు. అటు ప్రియమైన పట్టణ ప్రజలారా, ఎందుకు ఈ మధ్యలో, ఈ ప్రాంతం మధ్యలో ఈ మీటింగ్ జరుగుతుందంటే, ఇది మా అందరి కోసం కాదు, మీ అందరి పరిస్థితి మార్చడానికి. మీ స్థితి ఇంకా ఎంతకాలం అలా ఉంచుతావు? ఇంట్లోనే మగ్గిపోతున్నావు, వేదనతో ఉంటున్నావు, దుఃఖంతో ఉంటున్నావు, బయటికి రాలేవు, బయటికి అడుగు పట్టలేవు. వ్యాధి భయంకరమైంది, బాధ భయంకరమైంది. ఘోరమైన పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. ఆ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఆ స్నేహితురాలు, అక్కడ విజయవాడలో ఉన్న స్నేహితురాలకి మెసేజ్ చేస్తూ ఉండేది. ఇద్దరు ఫ్రెండ్స్ మెసేజ్ చేసినప్పుడు అల్లా కూడా ఆ అమ్మాయి మంచి మంచి స్టేటస్ ఫోటోలు పెట్టేది, డీపీ ఫోటో పెట్టేది. కొన్ని రోజుల నుంచి ఈ డీపీ ఫోటో పెట్టట్లా, స్టేటస్లో కూడా ఫోటోలు పెట్టట్లా. ఏంటి ఈ అమ్మాయి ఎన్ని ఫోటోలు పెట్టేది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోటో దిగేది, చక్కగా పెట్టేది, చక్కగా ఉండేది కదా, ఎందుకో ఫోటో పెట్టట్లేదని మెసేజ్ చేసిందంట. మెసేజ్ చేసి తన ఫ్రెండ్కి అందంట, ఎందుకు వై డోంట్ యూ కీప్ డీపీ, నువ్వెందుకు ఫోటో పెట్టట్లేదు? చాలా రోజులైంది నీ మెసేజ్ చూస్తున్నాను, నీ ఫోటో చాలా రోజులైంది, డీపీ ఫోటో కూడా నువ్వు తీసేసావు, దయచేసి ఒక ఫోటో పెట్టచ్చు కదా. ఆ అమ్మాయి ఏంటంట, నేను ఫోటో దిగి 5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఫోటో దిగి 5 సంవత్సరాలు అవుతుందా? ఏమైంది? ఏంటి పరిస్థితి? ఏదో ఒక రకమైన వ్యాధి వచ్చేసిందంట, ఘోరంగా అయిపోయింది. మనిషి అంతా తెల్లగా ఉండే యవనస్తురాలు, జస్ట్ ఎంత ఒక డిగ్రీ స్టూడెంట్, 10th క్లాసులో అంత బాగుంది అమ్మాయి.
డిగ్రీకి వచ్చేసరికి ఏమైపోయింది, ఘోరంగా అయిపోయింది. చర్మమంతా వికారంగా అయిపోయింది, వ్యాధి ఏంటో తెలియదు, వెంట్రుకలన్నీ రాలిపోతూ వచ్చాయి, ఘోరమైన పరిస్థితి. ఆ మెసేజ్ పెట్టానంట, నేను కనుక ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నా ఫోటో డీపీ పెడితే నువ్వు తట్టుకోలేవు. తెలుసా, మీకు తెలియదు కానీ ఎంతమంది స్థితులు ఇలా అయిపోతున్నాయో తెలుసా? దేవుని ప్రజలారా, క్రిస్మస్ బాధ్యత, మన బాధ్యత ఏంటంటే ఈరోజు ఈ వాక్యము మనకు మాత్రమే కాదు, ఈ ప్రాంతం అందరికీ అంత మాత్రమే కాదు, మనకు ఒక బాధ్యత ఏంటంటే ఎలాంటి స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్దాం. ఇందాక నాకు చాలా సంతోషం వేసింది. ఒక్కొక్కరు ఇంటింటికి వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చారు. సహోదరుడు కూడా అమెరికా నుంచి వచ్చిన అన్న కొన్ని తెలుగు గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొచ్చాడు. ప్రజలందరూ తీసుకుంటున్నారు సంతోషంగా. వాళ్ళకి ఒక మాట చెప్తున్నాం, అమ్మ యేసుప్రభుని నమ్ముకో. ఈ దినాల్లో మనం చెప్పాలి. వాళ్ళ స్థితిని మనం చూడాలి, వదిలేయకూడదు. ఆ స్థితిని చూసి మనం దాటి వెళ్ళిపోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పట్టించుకోవాలి. అలాంటి నీచ స్థితిలో, నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్న అన్ని జనులకు ఈ సువార్త చెప్పాలి. వాళ్ళ స్థితి కూడా ఏమైపోద్ది, మారిపోతుంది. కానీ ఎలాంటి స్థితిలోకి వచ్చాడు ఇప్పుడు ఏం చెప్పండి? 6 విషయాలు చూసాము. ఇతని స్థితి మారిపోయింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే నీ స్థితిని మార్చడానికి. ఎలాంటి స్థితి? మొట్టమొదట ఉన్నత స్థితిలోకి వచ్చాడు, నీచ స్థితి పోయింది. రెండవది క్షేమ స్థితిలోకి వచ్చాడు, అపాయకరమైన స్థితి పోయింది. మూడవది ధన్య స్థితిలోకి వచ్చాడు, హీన స్థితి పోయింది. నాలుగవది రక్షణకరమైన స్థితిలోకి వచ్చాడు, పాప స్థితి పోయింది. ఐదవది సమాధాన స్థితిలోకి వచ్చాడు, భయం అంతా పోయింది. ఆరవది ఆశీర్వాద స్థితి. అంతేనా అంటే ఏడవది యేసు ప్రభు నీ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ఉన్న నీ పాప స్థితిని, నీ పాత స్థితిని, నీ పతనమైన స్థితిని మార్చి నీకు ఎలాంటి స్థితి ఇస్తాడో తెలుసా? ఇతనికి కూడా అలాంటి స్థితి అనుభవంలోకి వచ్చాడు. ఏడవది చివరి చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి దర్శాలు. ఏడవది పరలోక స్థితి నీకు ఇస్తాడు. ఈ లోకంలో ఎన్ని బాధలు పడుతున్నావు, ఎన్ని వేదనలు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు, నీ కొరకు పరలోకం ఉంది. ముగింపులో ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితిని మార్చుకోకపోతే 2 వ్యక్తులు ఉన్నారు. లూకాసు వార్త 16 చదవద్దు. ఒకతను మంచి స్థితిలో ఉన్నాడు, రోజు తింటున్నాడు, త్రాగుతున్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు, సుఖపడుతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు బయట, చాలా బాధ స్థితిలో ఉన్నాడు. వస్త్రాలు సరైనవి లేవు, ఇల్లు సరైనది లేదు, ఆరోగ్యం సరైనది లేదు, ఆహారం సరైనది లేదు. కానీ అలాంటి స్థితిలో కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాడు. అలాంటి స్థితిలో కూడా యేసు ప్రభుని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. 2 చనిపోయారు. ఇప్పుడు స్థితి మారిపోయింది. ఈ ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? కేకలు వేసే స్థితి, బాధకరమైన స్థితి, వేదనకరమైన స్థితి, ఇబ్బంది పడే స్థితి, యాతన పడే స్థితి, కన్నీరు గార్చే స్థితి, అరుపులు కేకలు వేసే స్థితి. కానీ ఆ స్థితిలో ఉండి లాజరు అనే వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు? పరలోక స్థితి, ద హెవెన్లీ కండిషన్, ద హెవెన్లీ జోన్. పరలోకంలో ఉన్నాడు, అక్కడ నెమ్మది పొందుతున్నాడు, ఆనందం పొందుతున్నాడు. అక్కడ గాయాలు లేవు, అక్కడ కురుపులు లేవు, అక్కడ బాధలు లేవు, అక్కడ వేదనలు లేవు. బాగుంది. ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే.
యేసుని రాజ్యము నిశ్చలమైనది. ప్రభు యేసుని రాజ్యము నిశ్చలమైనది. తరతరములకు మార్పులే తరతరములకు మార్పు. ఈ లోకంలో ఉండగానే ఈ స్థితిని సంపాదించుకున్నాడు. రాత్రి మీ అందరికీ కూడా ఈ అవకాశం ఉంది. నీ నరక స్థితిని తప్పించుకొని పరమ స్థితికి ఇక్కడే నువ్వు రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ప్రభుని నమ్ముకుంటే నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. ఇంకా పాపంలో ఉంటే, లోకంలో శాపంలో ఉంటే ఎవరి పేరైనను జీవగంధమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో అలాంటి స్థితి నుంచి తప్పించబడ్డాడు. కాబట్టి ఈరోజు ఒకే ఒక మాట చూసాము. యేసు వాడప్పటికీ బహుకాలములో నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగాడు. ఇప్పుడు ఏం మారిపోయింది? క్రిస్మస్ ఎందుకు వచ్చింది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే వచ్చాలా వెళ్ళిపోడు. స్థితి మారిపోతుంది. రాత్రికాల సమయంలో నీ స్థితిని కూడా మార్చుకో. ఇక్కడ ఉన్న మనం కూడా ఇంకా నీ స్థితి ఎలా ఉంది? సంవత్సరం అంతా వేదనకరమైన స్థితిలోనే ఉన్నావు, దుఃఖకరమైన స్థితిలోనే ఉన్నావు, బాధ స్థితిలో ఉన్నావు, ఇబ్బంది స్థితిలో ఉన్నావు. ప్రభా నా స్థితిని మార్చు. ఒక తీర్మానం చేసుకో. నీ స్థితి అలా అవడానికి కారణం ఇంకా నీలో ఉన్న పాపం, విధేయత. ఉన్న వారు ఎవరైనా సరే ప్రభా నా స్థితిని, నీ స్థితిని చూసేది రెండంతల స్థితి. ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉన్నత స్థితిలోకి వచ్చేసాడు. ఇలాంటి స్థితిని నీకు ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు. ఎందుకంటే ఈ స్థితి నీకు ఇవ్వటం కొరకే తన స్థితిని మార్చుకున్నాడు. 2025 సంవత్సరాల క్రితం పరలోకంలో ఆయనకి ఎంత ఉన్నత స్థితి, ధనవంతుల స్థితి, సింహాసనపు స్థితి, అధికార స్థితి, రాజ్య స్థితి, కుమారుని స్థితి. ఈ స్థితిని వదిలిపెట్టి ఎలాంటి స్థితికి వచ్చాడు? దీన స్థితి, పేద స్థితి, దరిద్ర స్థితి. దీనుడాయి, దరిద్రుడాయి లోకానికి వచ్చేసాడు. కారణం నీకు మంచి స్థితిని ఇవ్వటానికి యేసు ప్రభు తన స్థితిని పోగొట్టుకున్నాడు. జీవితం అంతా ఆయన స్థితి బాగాలేదు. జీవించినంత కాలం కూడా అలాంటి పేద స్థితిలో, ఆ తర్వాత చూస్తే కష్టాల స్థితి, వేదన స్థితి, అవమానాల స్థితి, చివరికి చనిపోయేటప్పుడు కూడా ఆయన స్థితి సిలువ స్థితి. గాయాలు, మేకులు, పక్కలో బల్లెం, తలలో ముళ్ళ కిరీటం. ఆ స్థితిని చూసి ఎవ్వరు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ స్థితిని నీ కొరకే అలాంటి స్థితిలోకి వచ్చాడు. గంచగా కల్వరి దృశ్యం తారే కళ్ళల్లో తీరం. గాంచగా కల్వరి దృశ్యం కారేను కళ్ళల్లో తీరం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు. రాత్రికాల సమయంలో అలాంటి స్థితిలో నీ కొరకు కలువరిలో సిలువలో వేలాడాడు. అందరూ తల్ల వంచండి, కాలు వేసుకోండి. విభజలారా, చుట్టూ ఎన్ని డిస్టర్బెన్సెస్, వాహనాలున్నా ఈ గంట సమయం మీరు ఎంత శ్రద్ధగా వాక్యం విన్నారు, ఎంత సంతోషంగా విన్నారు. అవి ఎంతో మిమ్మల్ని దీవిస్తాడు. మీ స్థితిని మార్చాలని ఆశపడుతున్నాను. అందరూ అలాగే ప్రార్థనలో ఉన్నారు.
ఒకసారి కలువరిలో ఆయన స్థితిని చూడు, ఆయన స్థితిని చూడు, ఆ స్థితిని చూడు. నీ కొరకు నా కొరకు వేలాడే స్థితి, నీ కొరకు నా కొరకు రక్తం కార్చే స్థితిలో ఆ ప్రభువు ఉన్నాడు. ఇంకా ఆయన నువ్వు చేర్చుకోడు. ఆయన లోకానికి వచ్చింది నీకోసమే, ప్రాణం పెట్టింది నీకోసమే. నీ స్థితిని మార్చుకో. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. ఈ మాటలు వింటున్నా ప్రియ పట్టణ గ్రామస్తులారా, పట్టణస్తులారా, ఇంకా ప్రభు నెరవేరకపోతే రాత్రి ఇంత ప్రయాసపడి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది మీ కొరకే. నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో, ఏ పని చేసుకుంటే ఈ మాటలు వింటున్నావో, ఇవన్నీ కూడా నీ స్థితిని మార్చడానికే. బెతస్దా అనే అనుభవం, ఆ స్థితిని మార్చాడు దేవుడు. రాత్రి నీ స్థితిని కూడా మారుస్తాడు. అలాగే ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న వారులారా, నువ్వు కూడా ఒకవేళ ఈ వ్యక్తి కలిగిన ఇలాంటి స్థితిలో నువ్వు కూడా జీవిస్తూ వచ్చావేమో. యేసుక్రీస్తు వారి రక్తం నీ స్థితిని మార్చగలదు, నీ జీవితాన్ని మార్చగలదు, నీ పరిస్థితిని మార్చగలదు. ఇప్పుడు ఆయన హృదయం ఇచ్చేసాడు. సంవత్సరం అంతా నష్టపోయావు, రక్షణ పొంది ఒకవేళ మరలా పడిపోయిన స్థితికి వెళ్ళిపోయావేమో, ప్రభువు నమ్ముకొని మరలా అవిధేయత స్థితిలోకి వెళ్ళిపోయావేమో. ఈ సంవత్సరం దేవుణ్ణి తెలుసుకొని ఆత్మీయంగా జీవించి కూడా మరలా వెనకబడిన స్థితికి వెళ్ళిపోయావేమో, తొలగిపోయిన స్థితికి వెళ్ళిపోయావేమో, నాగటి మీద చేయిబెట్టి వెనుకకు తిరిగే స్థితిలో ఉన్నావేమో. ఎలాంటి స్థితిని కూడా ఆయన మార్చగలడు. రాత్రి క్రిస్మస్ అనుభవంలో నా స్థితిని దేవుడు మార్చాలి అని ఆశపడు, ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. నీ స్థితిని మారుస్తాడు. ఒకవేళ నీ స్థితి ఇలాగే ఉంటే ఇంకేమవుతుందో తెలియదు, భయంకరమైన పరిస్థితులు. రాత్రి అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. అయ్యా, ఈ సంవత్సరం అంతా నా స్థితి చాలా ఘోరంగా ఉంది, చాలా బాధగా ఉంది, ఆత్మీయంగా దూరం అయిపోయాను, ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాను, భౌతిక స్థితి వచ్చేసింది, శరీర స్థితి వచ్చేసింది, నా స్థితి మారాలి, నేను ఇష్టపడుతున్నా, నా కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే నీ కుడి హస్తాన్ని చూపించు, నీ కొరకు ప్రార్థన. సహోదరుడా, దేవుడు నీ స్థితిని మార్చునుగా. సహోదరి, దేవుడు నీ స్థితిని మార్చి నేను రక్షించనుగాక. సహోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచు. సహోదరి, దేవుడు నీ చేతిని పట్టుకొని నీకు రక్షణకరమైన స్థితి అనుగ్రహించునుగాక. ఇంకెవరు ఉన్నారా ఈ రాత్రికాల సమయంలో? అమ్మా, దేవుడు నీ చేతిని పట్టుకొని నీకు కూడా సమాధాన స్థితిని అనుగ్రహించునుగాక. సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కూడా ఈ రక్షణకరమైన నెమ్మదికరమైన స్థితి నీకు ఇచ్చునుగాక. ఇంకెవరున్నారు ఈ రాత్రి ఈ మీటింగ్ కొరకాయి? దేవుడు ఎంతగా నీ కొరకు మాట్లాడుతూ వచ్చాడు, నీ కొరకు ఎంతగా ఆయన స్థితిని మార్చుకున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? నా స్థితి మారాలి, నా కొరకు ప్రార్థన చేయండి. సహోదరుడా, దేవుడు నీ తీర్మానం స్థిరపరచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి ప్రార్థన సహాయం కోరితే? నా స్థితిని మార్చుకుంటా, కొత్త సంవత్సరం రాకముందే, ఈ పాత సంవత్సరంలోనే యేసు ప్రభు ద్వారా నా స్థితి నేను మార్చుకుంటాను. చేతులు దించండి. థ్యాంక్ యూ మీ తీర్మానాలను బట్టి. ఎవరైనా సిగ్గుపడి ఉంటే హృదయంలో తీర్మానం చేసుకోండి. ఇంకెంతకాలం అవిధేయత స్థితిలో ఉంటావు? ఇంకా ఎంతకాలం నీకు ఇష్టమైన స్థితిలో ఉంటావు? ఇంకా ఎంతకాలం తిరుగుబాటు స్థితిలో ఉంటావు? ఇంకెంతకాలం పాపపు స్థితిలో ఉంటావు? ఇంకెంతకాలం అపాయకరమైన స్థితిలో ఉంటావు? రాత్రి తీర్మానం చేసుకో హృదయంలో. నీ హృదయ స్థితిని తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని ఆయన మార్చగలడు, నీ స్థితిని మార్చేది. ప్రార్థన చేసుకున్నాడు.